నా పేరు డాక్టర్ కుమార్ కృష్ణ మోహన్ కోగంటి అండి. నేను సీనియర్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ రెనో హాస్పిటల్స్. ఈ పైల్స్ అనే వాటికైతే మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4, గ్రేడ్ 1 టు గ్రేడ్ 4 ఉంటాయి. సో సమస్య బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఇనిషియల్ స్టేజెస్లో అయితే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషను, తర్వాత డైట్ మోడిఫికేషన్స్తో పాటు కొన్ని మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం, దాన్ని లైఫ్ స్టైల్తో ప్రాపర్గా హైడ్రేషన్ ఇంపార్టెంట్. తర్వాత డైట్లో ఫైబర్ డైట్ తీసుకోవడము, కాన్స్టిపేషన్ ఎక్కువగా మనం మోషన్ ఆపుకోకుండా రెగ్యులర్గా ఒక హ్యాబిచువల్గా మనకి మోషన్ వెళ్ళడము, అలాంటిది చేసుకుంటూ ఉంటే మనం ఈ మలబద్ధకంని అవాయిడ్ చేయవచ్చు. కొన్నిసార్లు న్యూరలాజికల్ డిజార్డర్స్, డయాబెటిక్ పేషెంట్స్లో వీళ్ళలో మలబద్ధకం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దానికి కొన్నిసార్లు ఈ ట్రీట్మెంట్తో పాటు కొన్ని మోషన్ ఫ్రీ అవ్వడానికి, పేగుల కదలిక ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని మెడికల్ మేనేజ్మెంట్ ఉంటాయి. సో గ్యాస్ట్రోకైనెటిక్ డ్రగ్స్ అనేవి, వాటితో పాటు మనం లాక్సేటివ్స్ అంటే మనం మోషన్ ఫ్రీ వెళ్ళడానికి మెడికేషన్స్, సిరప్ లాంటివి ఉంటాయి. తర్వాత ఫైబర్ పౌడర్స్ ఉంటాయి. ఈవెన్ డైట్లో కూడా కొంచెం ఫైబర్ ఇంప్రూవ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, తర్వాత ఫ్రూట్స్, సలాడ్స్, స్ప్రౌట్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవాలని అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో నాన్ వెజ్, పికిల్స్, స్పైసీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో కొన్ని లోకల్గా క్రీమ్స్ అప్లై చేసుకోవడానికి కొన్ని అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ మెడికల్ మేనేజ్మెంట్. దీంతో పాటు ఒక్కోసారి అది ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉండి 3rd గ్రేడ్, 4th గ్రేడ్లో ఉన్న పేషెంట్స్కి, మనం 2nd, 3rd, 4th గ్రేడ్ ఉన్న పేషెంట్స్కి సిమ్టమ్స్ రిలీవ్ అవ్వట్లేదు మెడికల్ మేనేజ్మెంట్తో, ప్రాపర్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అన్నప్పుడు వీళ్ళలో లేజర్ హెమరాయిడోపెక్సీ అంటాము, కొన్ని కన్వెన్షనల్ హెమరాయిడల్ సర్జరీస్ ఉంటాయి, కొన్ని స్టాప్లర్ హెమరాయిడెక్టమీ ఉంటాయి, కొన్ని ఆర్టీరియల్ లైగేషన్స్ ఇట్లాంటి ప్రొసీజర్స్ ఉంటాయండి. ఇవి కామన్గా చేసే ప్రొసీజర్స్. ఇంకా ఫిషర్స్ అంటే వాటికి ఎక్కడైతే మనకి పుండులాగా ఏర్పడుతుందో దానివల్ల ఏంటంటే మనకి మోషన్కి వెళ్ళే దగ్గర స్పింక్టర్స్ అనే కంట్రాలు ఉంటాయి. సో అది 2 రకాలు ఉంటాయి, ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అంటాము. సో ఇలాంటి వాటిలో ఏంటంటే ఆ స్పింక్టర్ని కొంచెం రిలీజ్ చేసి ఆ ఫిషర్ అనేది మనం ఎక్సర్సైజ్ చేస్తే పుండు మాని మోషన్ ఫ్రీగా వెళ్ళినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇంకా ట్యూమర్స్ లాంటివి కానీ, పాలిప్స్ లాంటివి కానీ ఏమన్నా ఉంటే వాటిని కొంచెం బయాప్సీ లాగా చేసి దాని తర్వాత డిపెండ్స్ ఆన్ దట్ ఫర్దర్గా ఇంకా ఇవాల్యుయేట్ చేసి సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసి, ట్యూమర్స్ ఉంటే స్టేజ్ బట్టి మనం ట్రీట్మెంట్, కొన్ని ఎనోరెక్టల్ కార్సినోమాస్ అనేవి ఉన్నప్పుడు ఇనిషియల్గా కీమోరేడియోథెరపీ ఇచ్చి దాని తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని సర్జరీస్ డిపెండ్స్ ఆన్ ఎక్కడి నుంచి మోషన్కి వెళ్ళే దారి నుంచి రెక్టల్ కార్సినోమాస్ ఏ లెంగ్త్లో, ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండే దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ డిసైడ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళలో. తర్వాత ఇంకా వేరే ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా బాడీలోకి, అంత కూడా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తూ ఉంటుందండి. సో ఇవి కామన్గా మనం చూసే ఈ బాటమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి బ్రీఫ్గా మీకు ఒక చిన్నగా ట్రీట్మెంట్ గురించి, ఇవాల్యుయేషన్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.